లైవ్ చూద్దాం. అయితే మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఏ సర్వే నెంబర్ల ఏ భూమికి దుర్వినియోగం అయిందో తేలిపోతుందని అడిగినాం. కానీ మంత్రి గారు చాలా తెలివిగా ఏం చెప్తున్నారు, లేదు లేదు ఇది రెండవ పంట పండించిన వాళ్ళ కూడా లిస్టు కూడా ఇళ్ళనే ఉంది, అన్ని కలిపే 22,000 కోట్లు అని చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పత్తి రైతులు కంది రైతులు రాష్ట్రంలో దయచేసి మోసపోకండి. ఆయన మాట్లాడే 22,000 కోట్లలో మీరు రెండో పంట ఏదైతే వేయలేదో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎన్ని అబద్ధాలంటే ఆఖరికి తెలంగాణలోని రైతు ఆత్మహత్యల మీద కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. 2014లో మాకు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రైతు ఆత్మహత్యలు సంవత్సరానికి ఎన్సీఆర్బీ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో 1348 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. 2015లో 1400, 16లో 645, 17లో 851, 18లో 908. అక్కడికి వెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయింది. రైతు బంధు స్టార్ట్ అయినాక 2019లో 499, 2020లో 471, 2021లో 359, 22లో కేవలం 178. ఇది రైతు బంధు రైతు బీమా ప్రభావం కాదా? ఇది పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా? ఇది అందుబాటులోకి వచ్చిన చెరువుల కింద వచ్చిన సాగు, అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల స్థిరీకరించబడ్డ సాగు కాదా? వ్యవసాయం కాదా? ఇది ప్రామాణికం కాదా? భారతదేశంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ 11.1% ఉండే మేము అధికారంలోకి వచ్చినాడు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ యొక్క భాగస్వామ్యం. దాన్ని 1.57% తగ్గిస్తే దాన్ని కూడా చిన్నగా చేసి చూపే ఒక చిల్లర ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేసిండు. దాంతోపాటు ఇంకా నికృష్టపు మాటలు. తెలంగాణ ఏదో వీళ్ళు మాకు అప్పచెప్పినాడే సర్ప్లస్గా ఇచ్చినామని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, ఆయనకు వర్తమానము తెలియదు, లెక్కలు అంతకంటే తెలియదు. తెలంగాణ ఆంధ్రాతో కలిసినాడే 1956లోనే సర్ప్లస్ స్టేట్. తెలంగాణ 1968లో కూడా సర్ప్లస్ స్టేట్. తెలంగాణ ఉద్యమం మొదటిసారి ప్రారంభమైనప్పుడు 2001లో కూడా రెండవ దశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అప్పుడు కూడా సర్ప్లస్ స్టేటే. 2014లో తెలంగాణ వచ్చినాడు కూడా సర్ప్లస్ స్టేటే. కొత్తగా నీ కాంగ్రెస్ పార్టీ పీకిందేమీ లేదు, ఇచ్చిందేమీ లేదు, మీ ప్రభుత్వాలు ఏదో ఊడబడిచింది కూడా ఏమీ లేదు. ఇంకా సిగ్గుమాలిన మాట, ఒక సంవత్సరంలో మేమేదో 20,000 కోట్లు ఇచ్చినామన్నాడు. ఆ 20,000 కోట్లు కూడా రుణమాఫీకి ఇయ్యలే. కేవలం ఇచ్చింది లెక్క కడితే 12,000 కోట్లు దాటదు. కానీ అదే మా ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒకవైపు 28,000 కోట్ల రుణమాఫీ 2 దఫాలుగా, మరొక వైపు 73,000 కోట్ల రైతు బంధు, రెండు కలిపితే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసలు లెక్క పెడితే 1,00,000 కోట్లు దాటింది. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దాటింది. వాళ్ళ రైతు బంధు భారతదేశానికి ఆదర్శమైంది. PM కిసాన్గా పేరు మారింది. కాలియా ఒడిస్సాలో, కృషి బంధు బెంగాల్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో. మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఈ సబ్ కమిటీ వేసిందే టైంపాస్. సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టేందుకు, రైతు భరోసాలో కోత పెట్టేందుకు. నేను అడిగిన ఇయ్యాల ఉద్యోగస్తులకు నేను ఇయ్యా రైతు బంధు అని ఎలక్షన్ ముందే చెప్పలే. ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయదారులైతే ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పూట ఉద్యోగం అయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా? మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఆయనను రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగినా సమాధానం చెప్పలేదు. అదేవిధంగా పాన్ కార్డు కింద పెడితే ఇవాళ దాదాపు 1,30,00,000 పాన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. మరి వాళ్ళందరికీ కట్ అంటే ఇక మిగిలేది ఎవడు ఆలోచించమని కోరిన. ఐటీ అంటున్నావు, ఇవాళ పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళల్లా రైతు బిడ్డలైన ఐటీ ఉద్యోగులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. మరి రేపటి రోజున ఐటీ కట్టేటోళ్ళందరికీ తీసేస్తా రైతు బంధు అంటే ఎవడు మిగులుతాడు? అందుకే నేను అడిగినా దానికి సమాధానం లేదు. ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే, ఎలక్షన్లకు ముందేమో అందరికీ అన్ని, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా కొందరికే కొన్ని, అట్లా కటింగులు పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప వీళ్లకు చిత్తశుద్ధి మాత్రం లేదు. ఇవాళ మేము అడిగినాం, ఆత్మహత్యల విషయంలో తప్పుడు మాటలు చెప్పినారు. అదేవిధంగా మన వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే 700 కోట్లు బోనస్ ఇచ్చినాం అంటున్నారు. ఆ బోనస్ కూడా బోగస్ అని మేము చూపెట్టాం. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డు వడ్లకు, ఇక్కడ చెప్తుందేమో సన్నాలకు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. అదేవిధంగా ఇలా మేము అడిగినాం, మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, మీరు అదేవిధంగా రైతు భరోసా అని పేరు మార్చిండ్రు తప్ప పైసలు మాత్రం పెరగలేదు. ఉన్నదే రైతు బంధును పేరు మార్చి కేవలం మార్పు అంటే
ప్రజలు కోరుకున్నది, రైతులు కోరుకున్నది పేరు మార్పిడి కాదు. రైతులు కోరుకున్నది, ప్రజలు కోరుకున్నది గుణాత్మకమైన మార్పు. మాకు ఇంకిన్ని ఎక్కువ పైసలు రావాలి, ఎక్కువ పెట్టుబడి సాయం కావాలనే ఆలోచన చేసిండ్రు. అందుకే ప్రభుత్వాన్ని అడిగినాం, వానాకాలం ఎగ్గొట్టిండ్రు, మళ్ళొక్కసారి ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి, పెంచిన రైతు భరోసా ఇవ్వండి అని అడిగినాం. దాంతోపాటు మేము ఈరోజు వారికి ఇంకో 2-3 విషయాలు చెప్పాం. మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు, వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కూడా మేము నమ్మడం లేదు. 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి, దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఆయన మాటలు నేను కాదు కదా, రాష్ట్రంలో ఎవరు నమ్మతలేడు ఇవాళ. ఎందుకంటే పచ్చి అబద్ధాలకు ఆలంబనగా చేసుకుని బతికే వ్యక్తి. అందుకే చేసిన అరకొర రుణమాఫీని ఇవాళ ఏదో డబ్బా కొట్టుకుని నేను ఎవరు చేయని చేసినా అని చెప్పుకున్నాడు. కానీ ఇవాళ మొత్తానికి పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఇలా అది వాస్తవమైంది. 12 నెలలు రైతు బంధు ఎండబెట్టి 12 రోజుల్లో ఇచ్చినామని చెప్పి చెప్పుకునే ఒక సిగ్గుమాలిన ప్రయత్నం చేస్తున్నారు. సన్నాలకు 700 కోట్ల బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. కానీ 7,500 కోట్లు ఎగ్గొట్టిన రైతు బంధుకు అనే మాట మాత్రం వానాకాలం రైతు బంధు చెప్తలేరు. ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు, ఇప్పుడే ప్రభుత్వానికి చెప్పినాం, రైతు భరోసా అని పేరు మార్చినావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో 70 లక్షల రైతు కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం 26,775 కోట్లు. ఎందుకంటే నువ్వే చెప్పినావు ఎకరానికి 5,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 7,500 ఇస్తా అని చెప్పినావు. కేసీఆర్ ముష్టేస్తున్నాడు అని చెప్పి ఆనాడు ఎటకారపు మాటలు మాట్లాడినావు. అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం, నీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ కేవలం రైతు భరోసా విషయంలోనే 26,775 కోట్లు బాకీ ఉన్నారు. అదేవిధంగా మీరు ఈరోజు ఏదైతే అరకొర రుణమాఫీ చేసినా అని చెప్తున్నారో అందులో కూడా మరొక 20,000 కోట్లు రుణమాఫీ కూడా బాకీ ఉన్నది. దాంతోపాటు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం మాటలు మేము నమ్మమనే మాట ఊరికే అనట్లేదు. నేను 22,000 కోట్లు ఏదో దారి మళ్ళినాయి, ఏదో తప్పు జరిగింది అని ఒక వాతావరణం కల్పించి రేపు పత్రికల్లో దాన్నే తాటికాయంత అక్షరాలతోని వచ్చేటట్టు మీడియా మేనేజ్మెంట్ చేసి, హెడ్లైన్ మేనేజ్మెంట్ చేసి, మరి రైతు బంధు డబ్బులన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా, ఇన్ని రోజులు కేసీఆర్ ఖరాబ్ చేసిండు కదా అనే ఒక అభిప్రాయాన్ని కలిగే విధంగా చేసి కటింగు పెట్టే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది. అందుకే రాష్ట్రంలోని ఉద్యోగులకి, రాష్ట్రంలోని పాన్ కార్డ్ హోల్డర్లకి, రాష్ట్రంలో ఉండే మన పత్తి రైతులకి, కంది రైతులకి, అదేవిధంగా ఒక పంట పండించే సోయా రైతులకు కూడా అనుకుంటా వారందరికీ నా ప్రార్థన, నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం ఇవాళ ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఇవాళ కేవలం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మనం ఖచ్చితంగా అవసరమైతే అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ మీ గౌరవ ఎమ్మెల్యేలు ఉంటే వారిని, ఎమ్మెల్సీలు ఉంటే వారిని, మీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిలదీయండి, అడగండి. సంక్రాంతి తర్వాత అంటున్నారు, ఇప్పుడు మరి ఏ సంక్రాంతో చెప్తలేరు. అది 24 సంక్రాంతా, 25 సంక్రాంతి, ఎందుకంటే రుణమాఫీ కూడా గిట్లే చెప్పారు. డిసెంబర్ 9 సంతకం అన్నారు, మళ్ళీ తర్వాత మర్చిపోయినరు. 2 డిసెంబర్ 9 దాటినాయి, రుణమాఫీ కూడా కాలే. అందుకే మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 10 ఏళ్ళు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం మీ కండ్ల ముంగటుంది. గత సంవత్సరంగా ఎంత క్షోభ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ కండ్ల ముందుంది. అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు తీర్పునివ్వండి. ఇంటింటికి ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. రైతు భరోసా అన్నారు, 10,000 కాదు 15,000 అన్నారు, ఏవి కొడక అని అడగండి. ఎక్కడ బాయ్ నీ రుణమాఫీ అని అడగండి. ఎందుకు పెడుతున్నారు కట్టింగ్లను అడగండి. ఏమైనా నీ 6 గ్యారంటీలను అడగండి, నిలదీయండి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గల్లాబట్టి అడగండి అవసరమైతే. ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు, అధికారం ఇచ్చింది రైతులు, కాబట్టి తప్పకుండా గల్లాబట్టి అడిగే అధికారం మీకున్నది. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి చాలా అడ్డగోలు మాటలు మాట్లాడిండు కేసీఆర్ గారి గురించి, మా పార్టీ గురించి. ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండో మాకు తెలుసు. ఆయనకు పాపం బర్దాష్ అయితలేదు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల వల్ల ఆయనకు నిద్ర పడతలేదు, మనసున పడతలేదు. ఏదేదేదో మాట్లాడిండు, ఊరేయాలి అంటాడు, ఏదో చేయాలంటాడు. నాకైతే అనుమానం ఉంది. నేను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎక్కడో దూరం లేదు, ఎర్రగడ్డ దగ్గరనే ఉన్నది, తీసుకుపోండి, ఇడిచిపెట్టకుండా ఇట్లా రేపో ఎల్లుండే ఉన్న కరిచేట్టు కూడా ఉన్నాడు చూస్తుంటే తప్పకుండా తీసుకుపోయి చూపెట్టండి, కాపాడుకోండి పాపం. ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు ఇంకా, కాబట్టి కాపాడుకోమని చెప్తా ఉన్నా. చివరిగా నేను చెప్పే మాట ఒకే ఒక్కటి, ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పినా నిన్ను ప్రజలు నమ్మతలేరు. నిన్న కూడా చిల్లర మాటలు చాలా మాట్లాడిండు, ఇవాళ కూడా చాలా చిల్లర మాటలు మాట్లాడిండు. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా,
మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. నువ్వు ఎన్ని రకాలుగా తిట్టినా ఎంతెంత విచిత్రంగా తిట్టినా మాకు ఫరక్ పడది. మేము తప్పకుండా నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో, నీ 6 గ్యారంటీలు, నీ డిక్లరేషన్లు, నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టం. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం, ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. వదిలిపెట్టమనే మాట కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి చెప్తూ, మీకు కూడా శాసనసభ సమావేశాల సందర్భంగా సహకరించిన మా మీడియా మిత్రులందరికీ, మీకు కొంత కష్టమైన మీరందరూ కూడా సహకరించారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి అడుగుతావా? ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏ కేసుకు భయపడం, ఈడీకి భయపడం, మోడీకి భయపడం, ఎవడికి భయపడం. అర్థమైందా? అన్నీ ఎదుర్కొంటాం. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, అది చూసుకుంటాం. ఇక మేము ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ మీరు అటే రాస్తారు, ఇది రాయరు ఇప్పటిదాకా చెప్పింది కాబట్టి అంతకే ఇచ్చిపెడతాం. మాట ఒకే ఒక్కటి. ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయింది. హైదరాబాద్లో చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళల మెడలో బంగారు వేసుకుని బయటకు వెళ్లాలంటే